హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏపీఎఫ్ఆర్ మీటర్లో పవర్ ఫ్యాక్టర్ 1 చూపించిన మీకు మంత్లీ వచ్చే బిల్లులో మాత్రం పవర్ ఫ్యాక్టర్ 1 రావడం లేదా? అంతకన్నా తక్కువ వస్తుందా? 97, 96 వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా నా ఛానల్ని ఫాలో కొట్టండి. ఇది ఒక బిల్ ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ ఒక కస్టమర్ బిల్లు. ఇతనికి పవర్ ఫ్యాక్టర్ మీటర్లో 1 వస్తుంది, బట్ కాకపోతే ఇతను మంత్లీ బిల్లు చెక్ చేస్తే మాత్రము పవర్ ఫ్యాక్టర్ 0.96 వస్తుంది. అది ఎందుకు అని రీజన్ చెక్ చేస్తే కస్టమరు పవర్ బ్యాంక్ వచ్చేసరికల్లా 2 kVR, 5 kVR, తర్వాత 25 kVR, 50 kVR ఇవే ఉన్నాయి. సో జనరల్గా మనము పవర్ ఫ్యాక్టర్ ప్యానల్ పెట్టేటప్పుడు స్టెప్స్ పెట్టాలి. 5, 10, 15, 20, 25 అలా పెంచుకుంటూ పోవాలి. అలా పెంచుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు లోడ్ వైజ్గా ఇప్పుడు ఒక 10 HP మోటార్ ఆన్ అయింది అనుకోండి ఫర్ సపోజ్, అది 4.5 kVR కావాలి దానికి. సో క్లోజ్ టు 5 kVR. సో ఆ విధంగా ఆన్ చేసుకుంటూ ఉంటుంది. మనకు ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి, దానికి ప్రొవిజన్ లేకుండా ఉందనుకోండి, 5 kVR, 10 kVR లేకుండా డైరెక్ట్గా పెద్ద కెపాసిటర్లు ఉన్నాయి అనుకోండి, 25 kVR. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ పిఎఫ్ మీటర్ స్ట్రెస్ అవుతుంది. అది మోటార్లు ఆన్ అయినప్పుడు లాగ్లోకి వెళ్తుంది. పోనీ కెపాసిటర్ బ్యాంక్ ఆన్ చేస్తే లీడ్లోకి వెళ్తుంది, ఎందుకంటే పెద్ద కెపాసిటర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా. సో మళ్ళీ అది ఆఫ్ చేసుకుంటుంది. ఆన్ ఆఫ్ ఈ విధంగా డైలీ జరుగుతూ ఉంది. సో మనం ఆ విధంగా స్ట్రెస్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే స్టెప్స్ పెట్టుకోవాలి. 5, 10, 15, 20 అలా పెట్టుకుంటే మనకు ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. అప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా క్లోజ్ టు 0.99 అలా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా పవర్ ఫ్యాక్టర్ సర్వీస్ కావాలంటే నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, నాకు కాల్ చేయండి. సో మీకు నాకు కుదిరినంత వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను.